హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఎగ్ ఆవకాయ ఫ్రైడ్ రైస్ అయితే చేసుకుందాం. ఇది టేస్ట్ లో వచ్చేసి చాలా బాగుంటుంది. ఇది చేసే ముందు వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ కూడా ఇవ్వండి. ఫస్ట్ అయితే కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని హై ఫ్లేమ్ లో మంటను పెట్టి 2 eggs అయితే పగలగొట్టుకోండి. ఎగ్స్ ని వెంటనే కలిపేయకుండా కొద్దిసేపు ఆగి కలుపుకోండి. ఆ తర్వాత మీ దగ్గర ఏ వెజ్జెస్ ఉంటే ఆ వెజ్జెస్ అయితే యాడ్ చేసుకోండి. వెజ్జెస్ యాడ్ చేసుకున్న తర్వాత ఎగ్స్ వెజ్జెస్ ఒకేసారి కలుపుకోండి. వెజ్జెస్ బాగా కుక్ అవడం కోసం కొంచెం వెనిగర్ అయితే వేసుకోండి. వెనిగర్ ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకొని లైట్ గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని ఒకసారి అయితే కలుపుకోండి. ఆ తర్వాత పొడి పొడిగా వండుకున్న రైస్ వేసుకోండి. రైస్ వేసుకున్నాక సోయా సాస్, అలాగే ఫ్రైడ్ రైస్ మసాలా, సాల్ట్, కారం, అలాగే కొంచెం చికెన్ మసాలా వేసుకోండి. ఈ మసాలా మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ లో 2 seconds అయితే టాస్ చేసుకోండి. ఆ తర్వాత 4 లేదా 5 ముక్కల ఆవకాయని తీసుకుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి టాస్ చేసుకుని తింటే టేస్ట్ అయితే చాలా యూనిక్ గా ఉంటుంది, బాగుంటుంది. మీ అందరికి కూడా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే గనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక లైక్ కూడా ఇవ్వండి. బాయ్ బాయ్.